హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే డాక్టర్ని తీసుకొని వచ్చి వల్లి ప్రెగ్నెంట్ కాదనే నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన నర్మద. ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. శ్రీవల్లి కడుపులో బిడ్డ లేకపోయినా ఉన్నట్టుగా నటించింది భాగ్యం. పాపం శ్రీవల్లికి కూడా ఆ నిజం చెప్పకుండా శ్రీవల్లి తన కూతురని చూడకుండా శ్రీవల్లిని అయితే పిచ్చిదాన్ని చేస్తుంది భాగ్యం, ప్రెగ్నెంట్ అని చెప్పి. శ్రీవల్లి అసలు గర్భవతి కాదని ఓన్లీ ఒక ఇడ్లీ గారికి మాత్రమే చెప్తుంది భాగ్యం, అంటే ఆనంద్ గారికి మాత్రమే చెప్తుంది భాగ్యం. ఆ నిజాన్ని కడుపులో దాచుకోలేక కక్కేయాలని అనుకుంటాడు ఆనందరావు. అయితే తాగిన మైకంలో ఆ కడుపు నాటకాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు ఇడ్లీ. అయితే భాగ్యం తన నోరు నొక్కేసి పక్కకి అయితే తీసుకొని వెళ్తుంది ఆనందరావు మాట్లాడకుండా. ఏయ్ నన్ను ఆపొద్దు అని ఆ ఇడ్లీ అయితే రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు రామరాజు ఇలా అంటాడు, అతనేదో నిజం చెప్పాలి కక్కేయాలి అంటున్నాడు కదా, ఏంటో చెప్పని అమ్మ చెల్లమ్మ అని అంటాడు రామరాజు. చెప్పండి బావగారు, ఏంటి ఆ కడుపులో దాచుకున్నదేంటి, ఆ నిజం ఏంటి, ఏ విషయం గురించి మీరు మాట్లాడేది అని అయితే అడుగుతాడు రామరాజు. ఒక పక్క నర్మదకి డౌట్ వస్తుంది, ఇతను తాగినా కూడా నిజాలన్నీ కక్కేస్తాడు, ఏదో చెప్పబోతున్నాడు, ఏం చెప్తున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది నర్మద. ఇడ్లీ గారు నిజం చెక్కేసరికి భాగ్యం అసలు నిజం బయటపడుతుందేమని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదిగో మీ ఆయనని మోసం చేసి సంతకాలైతే పెట్టించుకుంటున్నారు అని అంటుంది అని చూపిస్తుంది వేదవతి పెద్ద కూతురైతే. ఆ మాటకి నర్మదకి అర్థమైపోయింది. అసలు నా కూతురు ప్రెగ్నెంటే కాదని ఇడ్లీ అయితే అసలు నిజం బయట పెడితే అసలు నా కూతురు ప్రెగ్నెంటే కాదనే విషయాన్ని బయట పెట్టేస్తే నర్మదకైతే డౌట్ వచ్చేస్తుంది. సరిగ్గా సంతకం పెట్టే టైంకి వెళ్ళి రచ్చ చేస్తుంది ఈ కామాక్షి, వేదవతి పెద్ద కూతురు. తన భర్త చేతిలో ఉన్న పేపర్ని లాక్కొని నానా అంటూ పెద్దగా అరుస్తూ పంచాయి పెడుతుంది. దెబ్బకి అక్కడ ఇడ్లీ గారు చెప్పే టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నర్మదకైతే తెలిసిపోయింది శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు అని. ఏమైందమ్మా అని రామరాజు అడిగేసరికి పెద్ద కూతురిని, నీ చిన్న కొడుకు ఏం ఘనకార్యం చేశాడు చూడండి అని అంటుంది. ఇదేంటమ్మా అని అడిగేసరికి వీడు ట్రావెల్స్ పెట్టే కోసం షూరిటీగా మా ఆయనతో సంతకాలు పెట్టిస్తుంటాడు అని చెప్తుంది. అంతా షాక్ అయ్యేసరికి ఇది నీ పనే కదమ్మా, ఇలా అంత సంతోషంగా ఉన్న టైంలో ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. శ్రీవల్లి అయితే అంటుంది, వాళ్ళు నా గువ్వ పలకొట్టారే, ఊరికే వదిలిపెడతానా, ప్రతీకారం కోసం వేచి చూస్తూ ఉన్నాను, కూర్చుంది అని అంటుంది భాగ్యం. ఇక కామాక్షి అయితే చెలరేగిపోతుంది. ఎందుకైనా నన్ను ఫంక్షన్కి పిలిచింది దొంగచాటుగా సంతకాలు పెట్టించుకోవడానికైనా? రేయ్, నువ్వు మా ఇంటికి అడిగినప్పుడు చెప్పాను మా ఆయన సంతకం పెట్టడం కుదరదు అని, అయినా సరే ఇలా దొంగచాటుగా సంతకాలు పెట్టిస్తున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ నడిపోడేమో వనజ వాళ్ళ డబ్బులతో దొంగచాటుగా ఉద్యోగం కొనుక్కున్నాడు, నువ్వు కూడా మోసాలు మొదలుపెట్టవేంట్రా అని అడుగుతాడు రామరాజు. ఆ మాటతో ప్రేమ విషయం తెలియకుండా మా ఆయన్ని పట్టుకొని దొంగ గింగ అంటే బాగుండదు అని అంటుంది ప్రేమ. అసలు ఈ సంతకం పెట్టించాలని పనికిమాలిన ఆలోచన ఇచ్చింది ప్రేమే కాబట్టి బాగోదు, అసలు నీకు మాట్లాడే అర్హత లేదు, మా అమూల్య విషయంలో నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, ఇంకా ఏ మొహం మొట్టుకొని మాట్లాడుతున్నావు అంటుంది కామాక్షి. అక్క, అమూల్య విషయంలో ఏం జరిగిందో నీకు తెలియదు, అనవసరంగా ప్రేమను నిందించకు అని అంటాడు ధీరజ్. అబ్బబ్బా, పెళ్ళాన్ని ఎంత వెనకేసుకొస్తున్నావు, పెళ్ళం తాలింపు భర్త నాలింపులా ఉంది నీ వ్యవహారం, నీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మా ఆయనతో కలిసి సంతకం పెట్టించేదే కాకుండా ఇంకా కవరింగులు చేస్తున్నావు. బాగానే ఉంది, ఇదిగో ప్రేమ, మీ ఆయనపై అంత ప్రేమ పొంగుకొస్తుంటే నీ సొంత ఆస్తులు తెచ్చి ఇవ్వచ్చు కదా, ఈ దొంగ పనులు ఎందుకు చేయడం? నడిపోడు దొంగచాటుగా ఉద్యోగం కొనుక్కుంటే వాడు వాస్తవానికి వాని పెళ్ళం సహకారం, వాడు మాయం చేసి సంతకం పెట్టిస్తుంటే వీడికి నీ సహకారం. అబ్బాబ్బా, మా ఇంటికి ఎంత గొప్ప కోళ్ళు వచ్చారు అంటుంది.
ఆ మాట అనగానే కామాక్షి చెంప చెల్లు అనిపిస్తుంది వేదవతి. నోరెత్తావంటే చంపేస్తా. చిన్నోడు సొంత కారు కొనుక్కొని వాడి కాళ్ళపై వాడు నిలబడాలి అనుకుంటున్నాడు. నాన్న డబ్బులు ఇస్తానన్నా వద్దని చెప్పాడు. ఏదో ఒక భర్త కదా అని సాక్షాత్కం అడిగాడు. 2 లక్షలకే మాయ చేశా అంటావంటే బుద్ధి లేకుండా గడ్డి పెడుతుంది వేదవతి. అయితే తప్పు చేసింది నీ కొడుకు. అయితే నన్ను కొడతావా? అసలు తప్పు చేసింది నీ పెద్ద కొడుకు. ఫంక్షన్ అని పిలిచి నాకు బాగానే బుద్ధి చెప్పారు. బాగా అవమానించవు అంటూ భర్తను లాక్కొని వెళ్ళిపోతుంది. ఆగమ్మ పెద్దమ్మాయి, నేను చెప్పేది ఒకసారి విను అంటాడు రామరాజు. చెంప పలిన తర్వాత కూడా మీరు చెప్పేదేంటి నానా అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామాక్షి. దాంతో రామరాజు, ఏంట్రా మీరు నా పరువు తీయడానికే పుట్టారా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వర్రా అని అంటాడు. లేదు నాన్న, కారు కొనం కోసమే ఎవరికి షూరిటీ రావాలన్నారు నాన్న. అందుకే బావ సంతకం అడిగాను. దయచేసి అర్థం చేసుకోండి నాన్న అంటాడు ధీరజ్. చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో వేదవతి, నీకు నిజంగానే బుద్ధి లేదురా. మీ అక్క చాలా పిసినారని తెలిసి కూడా తన సంతకం మీ బావ సంతకం అడగడం ఏంట్రా? బుద్ధి లేకుండా. అయినా మీ నాన్న డబ్బులు ఇస్తానన్నాడు కదా, మరి తీసుకోకుండా ఎందుకు మాట్లాడపడడం? మీ నాన్న ఇచ్చినప్పుడు తీసుకుంటే తప్పేముంది? తీసుకోవచ్చు కదా ధీరజ్. తండ్రి దగ్గర తీసుకునే హక్కు నీకుంది. ఏదో పరాయి వాళ్ళ చూపించినట్టు నాన్న దగ్గర ఆత్మాభిమానం ఏంటి అని అంటుంది నర్మద. ఆత్మాభిమానం కాదు నా వదిన, అది నాన్న కష్టార్జితం. దాన్ని తీసుకునే హక్కు నాకు లేదు అంటాడు ధీరజ్. ఏం మాట్లాడుతున్నావురా? తండ్రి కష్టార్జితం కొడుకుది కాకపోవడం ఏంటి అని అంటుంది వేదవతి. లేదమ్మా, ఇదంతా నాన్న సంపాదించింది. ఆ ఆస్తిలో నాకు ఎలా హక్కు ఉంటుంది అని అంటాడు ధీరజ్. ఆ మాటతో ప్రసాదరావు, నువ్వు మాట్లాడించిన సమయం ఇదే సాగర్, వెళ్ళి మాట్లాడు అంటాడు. దాంతో రంగంలో దిగిన సాగర్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ ఆస్తిలో నీకు హక్కు లేకపోవడం ఏంట్రా? ఆయన కష్టపడినా సరే కొడుకులుగా మన ఆస్తి అని అన్ని హక్కులు మనకే ఉంటాయి. ఆస్తిలో వాటా తీసుకునే హక్కు, అనుభవించే అధికారం మనకే ఉంటాయి. నువ్వు మళ్ళీ వచ్చి లేనిపోని ఆశలు చెప్పి ఇది ఇది మన ఆస్తి కాదు, మనకు సంబంధం లేదు, వీళ్ళకి ఇంకా లేనిపోని అన్నీ కురిపించకు. వీళ్ళు మామూలుగా డబ్బులు అడిగితేనే వీళ్ళు డబ్బులు లేరు. ఇది నా ఆస్తి కాదు, నా అంతస్తు కాదు అన్నవనుకో, ఇదే ఛాన్స్ అనుకొని మనకు 1 రూపాయి కూడా వీళ్ళు ఇవ్వరు, చూసుకో అనేసి ఈ విధంగా అయితే మాట్లాడతాడు సాగర్. ముష్టి 2 లక్షల కోసం వాళ్ళ దగ్గర చేతులు చాపాల్సిన అవసరం ఏంట్రా నీకు? నీ ఆస్తిలో ఈ ఆస్తిలో నీ వాటా ఎంత వస్తుందో అంత తీసుకో. దాంతో కారేంట్రా, కార్ల షోరూమ్ పెట్టుకోవచ్చు అని అంటాడు సాగర్. ఆ మాటతో రామరాజ్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాటాలు అంటున్నావేంట్రా నువ్వు? వాడి వాటా ఏంటి, నీ వాటి ఏంటి? వాటాలు తీసుకోమని నూరిపోసిన వెంట్రా నువ్వు అనేసి సాగర్ని గట్టిగా అరుస్తారు రామరాజు. ఇక ఆ మాట అనేసరికి, మాకెందుకు ఆస్తిలో హక్కెందుకు లేదు? తండ్రి ఆస్తి అంతా కొడుకులకు రాదా? నేను అడిగిన దాంట్లో తప్పేముంది అని అయితే ఈ విధంగా అంటాడు సాగర్. ఇందులో తప్పేముంది? రామరాజుని ఎదురిస్తాడు సాగర్. తండ్రి వాస్తిని పిల్లలకే కదా వాటాలు వేయాల్సింది, అదే ధర్మం అని అంటాడు సాగర్. ఇది అన్ని కుటుంబంలో ఉన్నదే కదా, ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆస్తిలో వాటా పలసాల్సిందే కదా. వాడికి ఆస్తి ఇవ్వకుండా అన్యాయం చేయాల్సి అనుకుంటున్నావా ఏంటి అని సాగర్ అడుగుతాడు. మామ ప్రసాద్గా ఇద్దరు అడుగుతారు. చూడండి, నా పిల్లలే నా ప్రపంచం, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలన్నది నాకు తెలుసు. ఇక ఇలాంటి ఎప్పుడు మీరు నా కుటుంబం విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది, లేదంటే బాగుండదు. ఈ విధంగా అయితే సమాధానం ఇస్తాడు మన రామరాజు. ఇక నర్మద అయితే వచ్చి, ఇక్కడికి గొడవ చేయడానికే వచ్చారా? ఆగండి నాన్న, ఎప్పుడు చూసినా ఈ అల్లుడికి వెనకేసుకొని వచ్చి ఆయనను రెచ్చగొడుతూ ఉంటారు, మీరు కొంచెం ఆపుతారా? రే, మా మామయ్య నా తరఫున మాట్లాడుతున్నాను, నేను మా తమ్ముని తరఫున మాట్లాడుతాను, అందులో తప్పేముంది అంటాడు సాగర్. ఆస్తిలో వాటా తీసుకోమని మీ తమ్ముడికి చెప్పడమే తప్పు, ఇంకా మళ్ళీ వెనకేసుకొస్తున్నావేంటి అని నర్మద అంటుంది. నువ్వు నోరు మూసుకుంటావా నర్మద?
నేను మా తమ్ముడితో మాట్లాడుతున్నాను అని సాగర్ నర్మదని తిడతాడు. చూర్రా ధీరజ్, నేను మాట్లాడింది కరెక్టా కాదా చెప్పు. చెప్పరా. నా తమ్ముడికి నేను అండగా నిలబడి మాట్లాడడం తప్పేమైనా ఉన్నదా? ఆఫ్టర్ ఆల్ 2 లక్షల కోసం వీళ్ళందరితోని మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? నీ వాటా నువ్వు తీసుకొని నీ బతుకు నీవు చావచ్చు కదా. మాట్లాడేది నీ మంచికే కదరా. నేనేమన్నా తప్పు మాట్లాడానా? చెప్పురా చెప్పు. ఆస్తి పంచేయమన్నది హక్కు, తప్పెలా అవుతుంది అని అడుగుతాడు. ఇక ఈ విషయంలో ఈయనతో పాటు అందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఆస్తిలో మనకు వాటా ఉందని చెప్పవేంద్రా అని అంటాడు సాగర్ అయితే. దాంతో ధీరజ్కి ఒళ్ళు మండి, అన్నయ్య ఇంకోసారి నాన్న ముందు గొంతు పీల్చి మాట్లాడితే బాగోదు. మరోసారి ఆస్తి వాటాలు అంటే మర్యాదగా ఉండదు. నా మంచి కోసం నేను ఏం చేయాలో నాకు తెలుసు. నాన్నలాగే నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకుంటున్నాను. అది నా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకొని ఇంట్లో సంతోషాన్ని దూరం చేయకూడదు అని నీకు దండం పెట్టేసి వెళ్ళిపోతాడు ధీరజ్ అయితే. ఇక దూరంగా నర్మద వెళ్ళి డాక్టర్కి అయితే ఫోన్ చేసి, మీ వల్ల ఇక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. ఇక్కడ అసలు శ్రీవల్య ప్రెగ్నెంట్ కాదు అనే శ్రీవల్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మీరు చెప్పారు. ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మీరు అసలు ఒకసారి వచ్చి సాక్ష్యం చెప్పాలి అని డాక్టర్ని తీసుకొని వచ్చి అందరి ముందు